మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీవు నాతో కూడా పరదేశులందు. లోకాసువార్త 23:43 వచ్చి రాయబడింది. నీవు నాతో కూడా పరదేశులందు అని అంటున్నాడు దేవుడు. నేడు అంటే ఇది నాన్న. ఎందుకంటే అప్పుడు ఆయన బందిపోటు దగ్గర మధ్యన ఉన్నాడు. ఒక బందిపోటు దగ్గర ఏమాత్రం హేళనించాను, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కాపాడు, మమ్మల్ని కూడా కాపాడమంటాడు. ఇంకొక దొంగ అంటే పశ్చాత్తాపం వస్తుంది. యేసు ప్రభుని చూసి, ఆ సిలువ మరణాన్ని చూసి, నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష కరెక్టే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఈ శిక్ష మీరు పాత్రులు కారు అంటున్నాడు అతను. అందుకే 42 అంటున్నాడు, 41లో మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదం చేయదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోమను అనేను. చూసారా, నాకు ఈ శిక్ష కరెక్టే, కానీ ఆయన ఏ తప్పిదం చేయక శిక్ష అనిపిస్తున్నారు. కాబట్టి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక దొంగ అక్కడ పశ్చాత్తాపడ సిలువ మీద. అందుకే అతను అంటున్నాడు, నేడు నువ్వు పరదేశంలో ఉంది అంటున్నాడు. ఆయనతో కూడా పరదేశంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం కూడా పశ్చాత్తాపడి ప్రభువుని ఒప్పుకున్నప్పుడు మనలో కూడా ఆయనతో ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. మనం కూడా పశ్చాత్తాపడి మన పాపాలు క్షమించేలాగా ప్రభువుని మొరపెడదాం. ప్రభు మనకు జీవితంలో గొప్ప కార్యాలు జరిగించను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్. సర్వాధికారి అయిన దేవా, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా రేఖల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించి ఆశ్రయించి ఈ దినం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమానితోటి పని వారు దీవించి ఈ దినం ఎక్కడెక్కడ ఆరాధన దీవెనకరంగా ఆశీర్వాదంగా జరిగేలాగా సహాయం చేసి ఈ దినం జరుగుతున్న ఆరాధన అనేక మంది స్వస్థపరచబడి విడుదల రావాలి, రక్షణ రావాలి, అనేక మంది పశ్చాత్తాపం రావాలి. ప్రభా నాయన కృప అందరూ కూడా ఈ సందుకు వచ్చి మొరపెట్టే కృప ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రభా కార్యం చేయండి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో కనపట్టుకు కృప చూపించండి, దీవించి ఆశ్రయించమని. ఏ బిడ్డకి ఏ సమస్యలను ఇరుకులతో ఇబ్బందులతో అందరికీ విడుదల దయచేసి నీ కృపలో భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.